అసమర్థత వల్లే హార్బర్ పునాది దశ దాటలేదు. కూటమి అధికారంలోకి వస్తే ఏడాదిలోపు బియ్యపు తిప్ప హార్బర్ పనులను పూర్తి చేయిస్తా. ఉభయ గోదావరి జిల్లా వాసుల చిరకాల వాంఛ వశిష్ట వారధి నిర్మాణంలోనూ జగన్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. మేము అధికారంలోకి రాగానే వారధి పనులను వేగవంతం చేస్తామని నరసాపురం బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ హామీ ఇచ్చారు. నరసాపురం లైన్ ఆడిటోరియంలో జరిగిన మత్స్యకారుల సంఘం ఆత్మీయ సమావేశంలో నరసాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్, దివంగత హీరో కృష్ణంరాజు సతీమణి హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి, పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆలోచన కూడా నేను దృష్టిలో పెట్టుకుంటాను. ఇప్పుడున్న 10 లక్షలు కూడా 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 5 లక్షల రూపాయలు రావడం లేదు సరిగా అనేటువంటి విషయాన్ని నా దృష్టికి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా మనం రాబట్టే విధంగా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఇది యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ అంటే ఎవరో దైవాల ఎవరో తెలిసి వచ్చేది కాదు. యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా ఖచ్చితంగా వచ్చి తీరాలనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే ఎంతమందికి ఆనందంగా ఉంది అంటే మళ్ళీ నాకు పాత జ్ఞాపకాలు కృష్ణతో కలిసి ఎన్నోసార్లు అలంకరించాము, ఎవరితో మాట్లాడారు. ఆ పాత జ్ఞాపకాలు కోసం అందరినీ చూస్తుంటాను. కృష్ణరాజు గారు పొంగిపోయేవారు మనం చూస్తే. అందరూ అంటే కృష్ణుడు గారి ప్రత్యేకంగా మత్స్యకారులు అంటే మత్స్యకారులు మన ఆత్మబంధువులు అనేవారు. అంతటి ప్రేమ మత్స్యకారులు. ప్రతి ఒక్కరి పేరు చూపించిన కృష్ణరాజు గారు నాకు కూడా అంత ఇష్టం. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, ప్రపంచంలో ఎక్కడికి ఈరోజు చేపలు తినాలంటే ఎన్నో రకాలు. ఒకటి పులస చేపడం, ఒకటి పొచ్చి చేపడం, అన్ని తినాలని కోరుకుంటే నేను వెళ్ళాలి, సముద్రంలో దిగి పట్టు తినలేను. కానీ వాళ్ళు ప్రాణాలను పరంగా పెట్టి వాళ్ళు తెచ్చి అమ్మడానికి కదా మేమందరం హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తాం. అంత గొప్పవారు కూడా మత్స్యకారులు అంటే. అంటే మత్స్యకారులు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి. కృష్ణరాజు గారు అప్పుడే ఎంతో మనసు అనిపించి సైన్స్ చేసి వాళ్ళు బాగా ఎక్కడ చదివిస్తారు. ఆ వెయ్యిలో మళ్ళీ తెచ్చి వాళ్ళకి నిలవకుండా పాడైపోకుండా ఉండడం కోసం ఆలోచన వేసి ఐస్ ఉండే కాంపెక్స్ కూడా ఆయన శాంక్షన్ చేయించారు. చాలా కోట్లలో శాంక్షన్ చేయించారు. కానీ కొన్ని అప్పుడే ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత మనం ఆగిపోయింది. తర్వాత చట్టం కూడా ఏమి తెలియదు, ఆపేశారని తెలిసింది. మన అదృష్టం ఏంటంటే కృష్ణరాజు గారు వీరాభిమానులు, కృష్ణరాజు గారు శిష్యులు, మరి బీజేపీ వర్గ ఆయన వర్గాలను ఎవరన్నారు అయితే మొత్తం బీజేపీ వర్గానికి నాకు తమ్ముడు వీరాభిమాని, నాకు ఎంతో ఇష్టమై వాళ్ళు ఎప్పుడు అక్క నేను ఎప్పుడు తమ్ముడు ఉన్నాడు మీకు అంటాను. మీరు చేసుకున్న అదృష్టం ఏంటంటే కృష్ణరాజు గారు ఏదైతే మీకు చేద్దామనుకుంటున్నారో మిగిలిపోయారు. అది మన వర్గానికి ఇంకోటి పొమ్మని అబ్బాయి ఎంత మంచివాడు అంటే స్టార్టింగ్ నుంచి కూడా కృష్ణరాజు గారు మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటే ఫోన్ చేయడం అడగడం చాలా మంచి అబ్బాయి. ఎంతో అబ్బాయిని ఫస్ట్ నుంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి
మీకు 50,000 మెజారిటీ వస్తుంది అని నేను చెప్తున్నాను. మీకు ఏం కావాలన్నా మన అమ్మని ఆయన కూడా చెప్పారు మేడం, మీకు ఏం కావాలన్నా మేము అందరం ఉన్నాము, మీకు ఏం కావాలని ఎప్పుడైనా ఫోన్ చేయండి, కృష్ణ భార్య మేము ముందుంటారు. జై హింద్, జై హింద్. ప్రపంచవ్యాప్తంగా 2000